చెంగయ్య అయితే వాళ్ళ ఇంటికి గంగ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని పిలిపిస్తాడు. ఇక వాళ్ళ అమ్మ నాన్న వచ్చాక చెంగయ్య ఇలా అంటూ ఉంటాడు, ఏంటండి అలా చూస్తున్నారు? మీ కూతురు గంగకి ఇదివరకు ఏదో జరిగిందంట కదా, దాని కారణంగా తనకి ఇక జీవితంలో పిల్లలు పుట్టే అవకాశమే లేదంట, తనకి సంతానోత్పత్తే లేదు. అలాంటప్పుడు అలాంటి కోడలు మాకు అవసరం లేదండి. మీరు మీ అమ్మాయిని ఎంత త్వరగా తీసుకొని వెళ్ళిపోతే అంత మంచిది. అలాంటి కోడలు మాకేమీ అవసరం లేదు నేను అని అయితే చెంగయ్య అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గంగ వాళ్ళ అమ్మ నాన్న అలాగే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక చెంగయ్య ఆ మాట అనటంతో అక్కడ ఉన్న పుష్ప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చెంగయ్య ఇలా అంటూ ఉంటాడు, మీరు మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి. ఇక గంగకి గంగాధర్కి ఎలాంటి సంబంధం లేదు. గంగాధర్ వాళ్ళిద్దరికీ కూడా నేను విడాకులు వచ్చేలా చేస్తాను. వాళ్ళిద్దరికి విడాకులు రాగానే మరునాడే నేను నా గంగాధర్కి మరొక పెళ్లి చేస్తాను అని చెప్పి చెంగయ్య అంటాడు. అది వినగానే గంగ వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక గంగ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి పుష్ప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక చెంగయ్య అయితే వాళ్ళు ఎంతకీ కదలకపోవడంతో చెంగయ్య వెళ్ళి గంగ రూమ్లోనికి వెళ్ళి తన లగేజ్ మొత్తం తీసుకుని వచ్చి బయట విసిరేసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి చెప్పింది మీకే, మీ అమ్మాయిని మీరు తీసుకుని వెళ్ళిపోతారా లేదంటే మెడ పట్టుకొని బయటకు గెంటేయమంటారా, ఆలోచించండి అని చెప్పి చెంగయ్య అంటాడు. అది వినగానే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇక చెంగయ్య అయితే ఆ బ్యాగ్ విసిరేసి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తాను, నీకు నా కొడుక్కి విడాకులు వచ్చేలా చేస్తానని చెప్పి చెంగయ్య అంటాడు. ఆ మాటలో గంగ అయితే ఏం చేయాలో తెలియక అక్కడే అలా ఏడుస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.